UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తిరుమల లడ్డు వివాదం రోజు రోజుకి ముదురుతోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. దీని వెనుక వైసీపీ అధినేత జగన్ ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన మరుసటి రోజు పిటిషన్ దాఖలైంది. మ్యాటర్ మరింత హాట్ టాపిక్ గా మారింది. తిరుమల లడ్డు వ్యవహారంలో వైసీపీ ఇమేజ్ కాస్తా పడిపోయింది. కూటమి ప్రభుత్వం నుంచి ఎదురు దాడిని అడ్డుకోలేక ఆయాసపడుతోంది. దీంతో తన అస్త్రాలను బయటకు తీస్తోంది వైసీపీ. సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చిన 18 గంటల్లోపే మరో పిటిషన్ సుప్రీం కోర్టులో దాఖలైంది. ఇంతకీ ఆ పిటిషన్ వేసింది ఎవరు? బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన కమెంట్స్ పై ఈ పిల్ దాఖలు చేశారు. సీఎం చంద్రబాబు తన ప్రకటనతో భక్తులకు గందరగోళాన్ని గురి చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలన్నది అందులో ప్రధాన పాయింట్. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు పడుతున్నాయి. ఇప్పటికే 4-5 పిటిషన్లు దాఖలయ్యాయి. ఎవరు కల్తీ చేశారో వారిపై చర్యలు తీసుకోవాలని వేశారు. కాకపోతే సీనియర్ రాజకీయ నేత సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ కేవలం సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వేశారు. ఆయన చేసినవన్నీ నిరాధార ఆరోపణలని ప్రస్తావించారు. ఆయన స్వామి పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. తిరుమల లడ్డు ఇష్యూపై న్యాయ విచారణ జరిపించాలని వైసీపీ మొదటి నుంచి వాదిస్తోంది. మీడియా ముందుకు వచ్చిన సీఎం చంద్రబాబు లడ్డు వ్యవహారంపై సిట్ వేస్తున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చేశారు. దీంతో స్వామిని లైన్లోకి తీసుకొచ్చింది వైసీపీ. నేరుగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పిటిషన్ వేయించింది. కాస్త వెనక్కి వెళితే జగన్ సుబ్రహ్మణ్య స్వామి రిలేషన్స్ గురించి అందరికీ తెలుసు. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు సర్కార్పై పిటిషన్ వేశారు స్వామి. ముఖ్యంగా టీటీడీ నిధులు దుర్వినియోగం అయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం నుంచి టీటీడీ తప్పించాలని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇక గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యేక విమానంలో ఢిల్లీని నేరుగా తిరుపతికి రప్పించి టీడీపీపై ఆరోపణలు చేసింది. అంతేకాదు రోజంతా జగన్తో స్వామి గడిపారని చెప్పుకోవచ్చారు. లడ్డూ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత మొన్నటి వరకు స్వామి స్పందించలేదు. కానీ సడన్ గా కోర్టులో పిటిషన్ వేయడంపై చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ వ్యవహారంపై ఇంకెన్ని మలుపులు తిరుగుతాయోనని చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.